హాయ్ ఫ్రెండ్స్, పండుమిరపకాయ పచ్చడి తిరువాత పెట్టేది చూపిస్తా చూడు. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో కొంచెం ఆవాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటాలు ఆడేటప్పుడే మనం ఏం చేయాలి, ఈ పచ్చడి ఉంది కదా, ఈ పచ్చడి తీసుకొని ఇలా తిరువాత పెట్టుకోవాలి. అంతే. వేసుకుంటే తెల్లవాయి వేసుకోవచ్చు, లేకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది అన్నం లేక కానీ మజ్జిగ లేక కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, అన్నం లేక కానీ మజ్జిగ లేక కానీ కలుపుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. పండుమిరపకాయ పచ్చడిని తిరువాత పెట్టుకోవడం అంటే నిల్వ చేసి పెట్టుకొని ఉంటాము. ఆ నిల్వ చేసుకునే పచ్చడి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకోవాలి. చూడు, నిల్వ చేసిన పచ్చడి ఇక్కడ ఉంది, చూడండి, చూపిస్తాను. ఇదో ఈ డబ్బా నిండా ఉంది. ఈ డబ్బా నిండా ఉందండి నిల్వ పచ్చడి. సంవత్సరం పచ్చడి పెట్టుకోవచ్చు. తడి లేకుండా చూసుకోవాలి. చూడండి, ఇంత పచ్చడి పెట్టుకున్నాము. సంవత్సరానికి తగ్గట్టు ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇరుకు సమయానికి కూర ఇంట్లో లేనప్పుడు 2 స్పూన్లు తీసుకొని అదో ఈ విధంగా తిరువాత పెట్టుకోవచ్చు. ఈ విధంగా తిరువాత పెట్టచ్చు. అంతే ఫ్రెండ్స్, బాయ్.